హలో 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 అఖిల్ పాషా గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఒక సమాచారం అందుతా ఉన్నది. తీన్మార్ మల్లన్న గారు కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం దానిపైన చర్చలు కొనసాగుతా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మల్లన్న కరీంనగర్ లో పోటీ చేసే అవకాశం ఉన్నదా? పోటీ చేసే అవకాశం అంటే వాస్తవంగా మల్లన్న ఎంపీ టికెట్ కోసం భువనగిరి నుండి అప్లై చేసుకున్నాడు. ఉమ్, అధిష్టానం ఆలోచనలో మల్లన్నను కరీంనగర్ పంపించాలని ఉన్నదని చెప్పి తెలుస్తా ఉన్నది. వాస్తవంగా సర్వేలలో కూడా ప్లస్ వార్తలలో కూడా వివిధ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో కూడా మల్లన్నను కరీంనగర్ నుంచి నిలబెడితే బాగుంటది. ఎందుకంటే కరీంనగర్ లో ట్రయాంగిల్ పోర్ నడుస్తా ఉన్నది కాబట్టి ఉమ్. దీటైన పర్సెంట్ మల్లన్నకు మించిన వాళ్ళు లేరు కదా, మల్లన్నను ఖచ్చితంగా కరీంనగర్ నిలబడాలి, నిలబెట్టాలి అనే ఆలోచన మాత్రం అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అధిష్టానం ఏ ఆలోచన తీసుకున్నా కూడా తీన్మార్ మల్లన్న దానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా పోటీ చేయడానికి తీన్మార్ మల్లన్న గారు అదే సిద్ధంగా. మల్లన్న గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అధిష్టానం నిర్ణయిస్తే నేను నరేంద్ర మోడీ పైన పోటీకైనా సిద్ధమే అని. అంతే కదా, ఒక అంతే స్టేట్మెంట్ కదా. ఇచ్చిండు. ఇప్పుడు ఎదుటి ఛానల్ యాంకర్ ఏం అడిగారంటే అక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు కదా, వారి మీద పోటీ చేస్తారా అంటే బండి సంజయ్ ఏంది, రాజకీయాలలో ఏదైనా ఎవరిపైన నా సొంత తమ్ముడి మీదే అన్న నిలబడుతుండు కదా, ఉమ్, తండ్రి మీద కొడుకు నిలబడ్డ దాఖలాలు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నాం, ఎక్కడో కాదు. ఉమ్. అదే విధంగా ఏంటంటే తీన్మార్ మల్లన్న కూడా ఖచ్చితంగా ఎక్కడైనా పోటీ చేస్తాడు. బండి సంజయ్ మీద ఏంది, అవకాశం వస్తే నరేంద్ర మోడీ మీద కూడా పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాడు. అంతే కదా, పోటీకి అయితే సిద్ధంగా ఉన్నాడు. అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ తప్పకుండా పోటీలో ఉంటాడు. అంటే బలా ఎలా ఎలా ఉండబోతుంది? నిజంగా ఎంత మెజార్టీతోని మీరు గెలిపించడానికి మెజారిటీ అంటే కరీంనగర్ జిల్లాకు మాత్రం వస్తే, కరీంనగర్ పార్లమెంట్ పరిధికి మాత్రం వస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక ట్రయాంగిల్ పోరు నడుస్తా ఉన్నది. మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, ఈ మూడే పార్టీలు ఉంటాయి. ఈ మూడు పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయాయి. అరెస్టులు, లిక్కర్ మాఫియా, ఈ సారా దందా, భూ కబ్జాలు, ఈ ఫోన్ ట్రాపింగ్లు, ఈ అన్నిట్లలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికి కూడా ఇంకా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు పార్టీ గురించి. పార్టీ పని మొత్తం టోటల్ ఖతం అయిపోయింది. పాతాళానికి కూడా పోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది పార్టీ. అంటే నిజంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కరీంనగర్ లో ఉంటది. ఆ విషయంలో ఏంటంటే 5 సంవత్సరాలే ఇప్పుడు బండి సంజయ్ గారు నిలబడి కూడా 5 సంవత్సరాలు గెలిచి కూడా 5 సంవత్సరాల నుంచి వరుసగా 3 రోజులు కరీంనగర్ ఉన్న దాఖలాలు కూడా లేవు. యువకులకు కూడా చాలా దూరంగా ఉన్నాడు. బండి సంజయ్ ఏంటంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, హిందుత్వం అనే నినాదం తోటి ఆ నినాదం తోటి లాస్ట్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచిండు. బస్ ఈసారి మాత్రము బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా దూరంగా ఉండి ఆ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలతో కలిసి ఉండడం, వాళ్ళతోటి కుమ్ముక్కు అవడం బీజేపీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా గమనించారు కాబట్టి 100% ఈసారి కూడా బండి సంజయ్ కి ఓటమి తప్పకుండా ఉంటది. ఒకవేళ మల్లన్న కరీంనగర్ లో పోటీ చేస్తే తప్పకుండా గెలుపు మల్లన్నదే అంట. 100% గెలుస్తాడు. 100% గన్ షాట్ గా గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.